నిన్న ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ దగ్గర అంటే ఎర్రకోట దగ్గర పేలుడు సంభవించి అప్రాక్సిమేట్గా 12 మంది చనిపోయారు. అది ఏ విధంగా జరిగిందన్న దాని మీద పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇంకా మన న్యూస్ ఛానల్స్ వాళ్ళ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ రాతలో వాళ్ళ మాట్లాడాలని చూస్తుంటే చాలా భయంకరంగా ఉంటాయి. ఎటువంటి ఎవిడెన్స్ ఉండవు. వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ మనసులో ఏది నచ్చితే రాసుకుంటూ అది చూపించేస్తున్నారు. అక్కడ పేలుడు సంభవించిన మాట నిజమే. ఆ పేలుడు ఏ విధంగా జరిగింది, బాంబ్ బ్లాస్టా లేకపోతే ఇంకేమైనా సరే అక్కడ, ఎందుకంటే అక్కడ ఆ రెడ్ ఫోర్ట్ దగ్గర చాలా షాపులు ఉంటాయి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు చాలా ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు క్రౌడ్గా ఉంటుంది అక్కడ ఏరియా. సండే అయితే ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది, ఎందుకంటే దానికి ఎదురుగానే షాపింగ్స్, అదేవిధంగా అక్కడే మెట్రో స్టేషను, కొంచెం క్రౌడ్ జనాలు బాగా తిరుగుతూ ఉంటారు. అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, బీభత్సంగా ఉంటారు జనాలు. కాబట్టి అక్కడ ఏ విధమైనటువంటి పేలుడు జరిగిందన్న దాని మీద పోలీసులు విచారణ చేస్తున్నారు. అందులో ఇంకొకటి ఏమంటే అది కారులో నుంచి పేలిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. కారులో నుంచి పేలిందంటే కారులో నుంచి పేలిందా, లేకపోతే పక్కన షాప్లో గ్యాస్ సిలిండర్ వల్ల పేలిందా, ఒకవేళ కారులో ఏమైనా ఈవీ బ్యాటరీస్ ఉండి ఏమైనా సరే పేలిందా, లేకపోతే రియల్గానే ఎవరైనా సరే బాంబ్ బ్లాస్ట్ చేసినారా అన్నది తెలియాల్సి ఉంది. దాని మీద ఆల్రెడీ ఎన్ఐఏ అధికారులు, పోలీసులు దాని మీద విచారణ చేస్తున్నారు. విచారణ చేసి వాళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పోలీసులు చెప్పేంత వరకు ఈ మీడియా ఏదైతే ఉందో కొంచెం అన్నీ క్లోజ్ చేసుకొని ఉంటే చాలా బాగుంటుంది. వీళ్ళు చేసే వీళ్ళు మాట్లాడే అతి మాటలు, వీళ్ళు రాసే రాతలను చూసి జనాలంతా కూడా ప్యానిక్ అయిపోతున్నారు. ఈ భారతదేశంలో మీడియా వ్యవస్థ ఎంత ఘోరంగా, ఎంత నీచంగా, ఎంత నికృష్టంగా పనిచేస్తుందంటే చాలా దరిద్రం. ఎటువంటి ఎవిడెన్స్ ఉండవు, ఎటువంటి క్లారిఫికేషన్ ఉండదు. వీళ్ళ ఇష్టానుసారం వీళ్ళ మనసులో ఏది ఉంటే అది రాసుకుంటూ చూపించేస్తుంటారు. దానివల్ల ప్రజలు ఎక్కువగా ప్యానిక్ అవుతూ ఉంటారు. కాబట్టి పోలీసులు విచారణ చేస్తున్నారు. విచారణ చేసిన తర్వాత వాళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేయని ఫస్ట్, తర్వాత పోలీసులే ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారో అప్పుడు చెప్పచ్చు కదా. అంతవరకు వీళ్ళు చుచ్చు ఆపుకోలేరప్ప. ఏది పడితే రాసేస్తున్నారు, చూపించేస్తున్నారు. ఏదో ఉగ్రవాదులు అంటారు, పాకిస్తాన్ అంటారు, మళ్ళీ ముస్లిమ్స్ అంటారు, రాహుల్ గాంధీ మళ్ళీ హైడ్రోజన్ బాంబు అన్నాడు. కాబట్టి రాహుల్ గాంధీ గారు జీవించారు. ఏది పడితే అది రాయడం, చూపించడం ఎంత దరిద్రంగా తయారైపోయినాయంటే ఈ వార్తా ఛానల్స్ రాసే వార్తలు, న్యూస్ ఛానల్స్ చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఒకవైపు అమాయకులు పాపం 12 మంది దాకా చనిపోయి బాధపడుతుంటే వాళ్ళకి కండోలెన్స్ తెలపాల్సింది పోయి వాళ్ళకి ఏమైనా సరే ఇంకా ప్రభుత్వం తరపునో లేకపోతే వేరే వాళ్ళ తరపునో వాళ్ళ ఫ్యామిలీని ఆదుకునే ప్రయత్నాలు ఏమైనా చేయలే తప్ప ఎవరైతే ఇంజూర్ అయినారో వాళ్ళంతా కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద కండోలెన్స్ తెలపాల్సింది పోయి పిచ్చగా దాన్ని కూడా ఒక రాజకీయాలకు ముడిపెట్టి అక్కడ కూడా మళ్ళీ మతాలు, కులాలు అండగట్టి ఎంత నీచంగా, నికృష్టంగా మాట్లాడుతున్నారంటే చండాలం. ఏందో అసలు. ఒకప్పట్లో ఇండియా అంటే అందరూ కూడా ఐకమత్యంగా ఎక్కడైనా సరే ఎవరికైనా సరే చిన్న దెబ్బ తగిలినా అయ్యో పాపం అనేవాళ్ళు. ఇప్పుడు దాన్ని కూడా రాజకీయాలకు, మతాలకు ముడిపెట్టి ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది సమాజానికి మంచిది కాదు. వీటన్నిటిని కూడా ప్రజలందరూ కూడా తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కులం, మతం, రాజకీయ పార్టీలు ఏది కూడా కూడిపెట్టవు. మానవత్వం చూపించండి అయ్యా స్వామి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అందరూ ఐకమత్యంగా ఉండాల్సిన టైంలో కూడా ఇక్కడ మళ్ళీ మతాలు, మళ్ళీ రాజకీయాలు, మరి అంధభక్తాస్ అయితే ఎక్కువ. చాలా దరిద్రం. ఇవి తగ్గించాల్సిన అవసరం కూడా ఉంది.